వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన కంటెంట్ ఏంటిదంటే, ఒకప్పటి లైఫ్లు చాలా బాగుండేది. ఇప్పటి లైఫ్లకు అప్పటి లైఫ్లకు చాలా తేడా ఉండేది. అప్పుడు అందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా పల్లెటూళ్ళ గురించి చెప్తున్నా. సిటీలో కూడా మోస్తరు అట్నే ఉండేది, కానీ పల్లెటూళ్ళలో చాలా బాగుండేది. మాది పల్లెటూరే కాబట్టి అప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ కానీ పెద్దలు, మన వయసు కంటే పెద్దవాళ్ళు కూడా పొద్దున్నాక ఆటలు ఆడుకునేది. మళ్ళీ నైట్ కూడా ఏంటంటే ఇప్పుడు లైటింగ్, అప్పుడు లైట్లు చాలా తక్కువ ఉండేది, కొంచెం వెలుగు కూడా. వెన్నెల వెళ్తుంది కదా, వెన్నెల వెళ్ళినప్పుడు మాత్రం ఆ వారం 10 రోజులు మాత్రం మస్తు ఆడేది నైటు. పొద్దున్నాక ఆడింది కాకుండా నైట్ కూడా ఆడేది. నైట్ ఏంటంటే ఏదో తొక్కుడు బిల్లలు, ఒప్పెరు పేతలు ఇవన్నీ ఆడేది. అప్పుడు పెద్ద పెద్దలు ఆడేది, మనం కాదు. మేము అప్పుడు చిన్న బచ్చగాళ్ళం. అప్పుడైతే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పెద్ద పెద్దలు పిల్లలు అయిన వాళ్ళు కూడా ఆడేది. అది భలే ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు అలాంటి ఆటలు లేవు. ఇప్పుడు ఏంటంటే మొత్తం డీజేలు కొట్టిందంటే డబ్బుకు డబ్బుకు అన్నదంటే దానికి కూడా తప్ప, కానీ అసలు సొంత పాటలు లేవు, సొంత ఆటలు లేవు, ఆ కథ లేదు. అప్పటి ఫీలింగ్ అప్పటిది భలే గమ్మత్ ఉండేది. మస్తు మంది చిన్న పెద్ద భేదం అనేది ఉండకపోయేది. ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది ఇలాంటి ఇప్పటి కాలంలో ఉన్నట్టు అప్పుడు ఏం ఉండకపోయేది. అందరు మంచిగా కలిసిపోయి మంచిగా మంచి మంచి గమ్మత్ మంచిగా ఆడేది. అప్పటి సిచ్యువేషన్ తెలుసుకుంటే మాత్రం భలే జ్ఞాపకాలు మాత్రం భలే ఉంటాయండి. మేము కూడా పెద్ద అయిన తర్వాత మేము కూడా మస్తు ఆటలు ఆడుకునేది. ఇప్పటికీ ఆ ఆటలు ఆడుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడో హైదరాబాద్, ఢిల్లీలు, ముంబైలు, బెంగళూరు అందరు జాబులు చేసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి. వాళ్ళకు కూడా ఈ క్షణాలు మతికి వస్తాయి. ఈ వీడియో చూసినాక కూడా మీకు మనం అప్పుడు చిన్నప్పుడు ఏమేమి ఆడినాం, ఏమేమి గమ్మతి, అప్పటి సిచ్యువేషన్లు భలే ఉంటాయి. అవి కూడా ఇప్పుడు మతికి వస్తాయి, మనకు భలే గమ్మత్ అనిపిస్తాయి. కానీ అప్పటి రోజులు రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు అంతా ఆన్లైన్ ప్రపంచం అయిపోయింది. ప్రతి ఒక్కరికి సెల్లులు, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి సెల్లులు, ఒక టీవీ, సాయంత్రం అయిందంటే సీరియల్ చూసుడు, సినిమాలు చూసుడు. ఇప్పుడు బయటికి వచ్చి కూసుండి మాట్లాడి ఈ మంచి చెడ్డలు చెప్పుకునే కాలం కాదు కదా. అప్పుడైతేనేమో మంచి సెల్లులు లేవు, ఏం లేవు. గయ్య దూరదర్శన్లు ఉంటే వారానికి ఒకసారి చిత్రలహరి సినిమాలు, ఆదివారం ఏమో వచ్చి ఒక సినిమా, మహాభారతాలు, రామాయణాలు అవి చూసుడే పెద్ద గొప్ప. అప్పుడు మళ్ళా వినాయకుల చవితిలు, వినాయకులు పెట్టినప్పుడు వాళ్ళు వేసేది. లేదు అంటే అంతే, దాదాపు వినాయకులు అప్పుడే సినిమా చూస్తే, లేకుంటే బుర్ర కథలు చెప్పేది. అప్పుడు ఒగ్గు కథలని అవి అని ఇవని ఇళ్ళకి వస్తే ఆ కథలు అవి గమ్మతుండేది. ఇప్పుడు ఏమున్నది, ఎవరి వాళ్ళు సెల్లులు పట్టుకొని అలా అంటే అలా అన్నట్టు అవుతుంది. అప్పుడేమో మంచిగా బయట బయట కూర్చుండి సాయంత్రం మంచిగా 6 నుంచి కూర్చుంటే నైట్ 11, 12 అయ్యేదాకా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా గమ్మతి టైం పాస్ ముచ్చట్లు పెట్టుకుంటుండేది. మళ్ళీ పొద్దుగాలు లేచిందంటే మళ్ళీ ఎవరి పనులకు ఆడిపోయి మళ్ళీ పొద్దున్న దాకా అందరు దాదాపు వరుసే ఉండేది, పనులు చేసుకునేది, అందరు కలిసిమెలిసి అప్పుడు మంచిగా ఉండేది అన్నట్టు. ఆ క్షణాలు వేరు, ఇప్పటి క్షణాలు వేరు. ఇప్పుడు అంతా ఆన్లైన్ ప్రపంచం అయిపోయింది కాబట్టి ఆ సిచ్యువేషన్లో వచ్చే పొజిషన్ కూడా లేదు. కానీ ఆ సిచ్యువేషన్లో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఇప్పటి పిల్లలు అనుభవించలేరు. ఇప్పటి పిల్లలు అంతా ఆన్లైన్, సెల్లులు, ల్యాప్టాప్లు, ఇదే లైఫ్ అయిపోయింది పాపం వాళ్ళకు. అసలు మనం ఆడిన ఆటలు కూడా వాళ్ళకు ఒక్క ఆట కూడా తెలియదు ఇప్పటికైనా. అలా అడిగితే ఈ ఆట ఆడినవరని మన పిల్లలతో చెప్పిన కానీ అదేం ఆట అని అడుగుతాను వాళ్ళు. అలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఆ ఆటల మీదకి ఈ ఆన్లైన్ ప్రపంచం ఏమి కూడా పనిచేయదు. ఇదంతా రంగుల ప్రపంచం. అదేమో నిజాయితీగా నిక్కసుగా మంచి ప్రపంచం. అది ఆ లైఫే మంచిది నాకు నచ్చిన ప్రకారం. అయితే మీకు ఏ లైఫ్ నచ్చుతుంది, ఏ లైఫ్ నచ్చింది అనేది ఒక కామెంట్ పెట్టండి. నాకైతే పక్కా అప్పటి లైఫ్, చిన్నప్పటి లైఫ్, 20 సంవత్సరాల కిందటి లైఫ్ నాకు నచ్చింది. ఈ లైఫ్ అయితే ఏం మంచి లేదు, అంత వేస్ట్. సెల్లులతో చూసుకుంటుండే తప్ప కానీ ఏం లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే లేదండి. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.